హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో బంగాళదుంప ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. పొటాటో ఫ్రై, ఆలూ ఫ్రై. ఇది బాయిల్ చేసి బంతిల్లో వండుతారు కదా, క్యాటరింగ్ వాళ్ళు వండుతారు, భోజనాల్లో పెడతారు. చాలా బాగుంటుంది బంగాళదుంప ఫ్రై. అదే రెసిపీని మనం ఇంట్లో ఈ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా 1 కేజీ బంగాళదుంపలను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇలాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలను తొక్కలు తీసేసి పక్కన పెట్టుకుంటే వేడంతా కూడా చల్లారుతుందండి. వేడి మీద కట్ చేస్తే ఇంకా బంగాళదుంప అంతా కూడా ఉడుకుతూ ఉంటుంది. అందువల్ల కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలను, చిన్నవైతే 4 సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు చల్లారినాయి కదండి, ఇలాగా మీడియం సైజులో పొటాటోస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆలూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. బంగాళదుంపల ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోవాలి. ఆయిల్ వేగిన తర్వాత తాలింపు మిశ్రమాలు 1.5 స్పూను వేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకొని జీలకర్ర, కొంచెం ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. అలాగే కరివేపాకు వేసి తాలింపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, తాలింపు అంతా ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను 1 కేజీ బంగాళదుంపలకు. మీడియం సైజు బాగా చిన్నవి ఉల్లిపాయలు 4 తీసుకున్నాను. మీరు మీడియం సైజు అయితే 3 తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉల్లిపాయ వేసుకున్నా తీదనం వస్తుందండి. ఇలా ఉల్లిపాయ ముక్కల మిశ్రమం అంతా కూడా వేసి బాగా ఫ్రై అవుతుందనగా కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమం అంతా కూడా ఉప్పు, పసుపుతోటి బాగా ఫ్రై అవ్వాలి. సగం వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలు వేసి ఇవన్నీ ముక్కలన్నీ కూడా ఉల్లిపాయ ముక్కల మిశ్రమంలో బాగా కలిసేటట్టు టాస్ చేసుకోవాలి. 1 నిమిషం అయిన తర్వాతే గరిటె పెట్టి ఇట్లాగా పైనుంచి కింద వరకు బాగా కలుపుకోవాలి. ఎక్కువ కలిపేస్తే చెదురు మదురు అవుతాయండి. ఇప్పుడు బంగాళదుంపలన్నీ కూడా ఒకసారి టాస్ చేసి కలుపుకున్నాక రుచికి సరిపడా కారం, ఆల్రెడీ సాల్ట్ ఇందాక కొంచెం వేసాం కదా, కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీరా పౌడర్, జీలకర్ర పొడి వేసి బాగా ముక్కల మిశ్రమాన్ని కలుపుకోవాలి. చూడండి, ఇలా కదుపుతూ నేను చెప్పే స్టైల్లో కదుపుకోవాలి. బంగాళదుంప అంతా కూడా చెదురు మదురవకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గపెట్టుకోవాలి. 2 నిమిషాలు. ఇప్పుడు ఫైనల్గా కొంచెం తురిమిన ఎండు కొబ్బరి వేసుకోవాలండి. చూసారా, బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. సాంబార్తో కానీ, రసంతో కానీ, ఉత్త రైస్తోనే కలిపేసుకోవచ్చు. ఈ ఫ్రై అంతా కూడా అంత బాగుంటుంది. నేనైతే ఈ విధంగా చేస్తే రైస్తోనే తినేస్తాను. పొటాటో కర్రీ అంతా కూడా అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈసారి పొటాటో ఫ్రైని ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. కామెంట్ చేయండి, లైక్ చేయండి.